With God we will gain the victory. దేవుని వలన మేము శూర కార్యములను జరిగించెదము. And he will trample down our enemies. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. Psalm 60 and verse 12 is today's promise. 60వ కీర్తన 12వ వచనం నేటి వాగ్దాన వచనమై ఉన్నది. With God we will gain the victory. దేవుని వలన మనము శూర కార్యములను జరిగించి విజయమును పొందెదము. If you read 1 Corinthians 15:57, మొదటి కొరింథీ పత్రిక 15:57 వచనం మీరు చదివినట్లయితే, the Bible says, thanks be to God who gives us the victory or causes us to triumph through Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. Jesus says, I was dead, యేసయ్య చెప్పి ఉన్నారు, నేను మృతుడనైతిని, but I am alive evermore. కానీ నేను నిరంతరమునకును జీవించుచున్న వాడను. The worst defeat that one can have in one's life is death. ఒక వ్యక్తి జీవితంలో అత్యంత దయనీయమైన వైఫల్యము ఓటమి అనేది మరణమే. You can come out of any other defeat. ఎట్టి వైఫల్యము నుండి అయినను మనము బయటకు రావచ్చును. You can come back after any other defeat if you're alive. మీరు సజీవంగా గనక ఉన్నట్లయితే ఎట్టి ఓటము నుంచైనా తిరిగి మరలా బయటకు రావచ్చును. But if you're dead, how can you come back? కానీ మీరు మరణిస్తే ఎలాగున తిరిగి రాగలరు? But Jesus died కానీ యేసు మృతి నొంది ఉన్నారు. and broke the power of death by coming back alive through his living spirit. తన యొక్క జీవింపచేయు ఆత్మ ద్వారా మరణపు శక్తిని బ్రద్దలు చేసి తిరిగి మరలా జీవము కలిగి బయటికి వచ్చారు. He said, I was dead, but I am alive evermore. ఆయనే చెప్తున్నారు, నేను మృతుడనైతినిగా నిరంతరమునకు జీవించుచున్నాను. He who believes in me, though he were dead, yet he shall live. నా యందు విశ్వాసముంచి ఉన్నవాడు మరణించినను ఇంకను జీవిస్తాడు. Yes, my friend. అవును నా స్నేహితులారా, You may say everything is dead in my life. మీరు అనుకోవచ్చు నా జీవితంలో అన్ని మృతతుల్యమైనట్టుగా ఉన్నాయి కదా అని. But with God, we will gain the victory. కానీ దేవునితో మనము విజయమును పొందుకొనేదము. The Lord is full of life. ప్రభు జీవముతో నింపబడి ఉన్నవాడు. Jesus says, I am the life. యేసయ్య సెలవిచ్చారు, నేనే జీవమును, I am the resurrection. నేనే పునరుద్ధానమును, I am the way. నేనే మార్గమును, I am the truth. నేనే సత్యమును, I am the life. నేను జీవమునయ్యున్నాను. He is the life. ఆయనే జీవం, He is the life. ఆయనే జీవం. Anything can live when you have Jesus in your heart. మీరు మీ హృదయములో యేసును కలిగి ఉన్నప్పుడు ఏదైనాను సరే అది జీవించగలదు. Everything will come back to life when you have Jesus in your heart. మీరు మీ హృదయములో యేసును కలిగి ఉన్నప్పుడు సమస్తమును మరలా జీవించగలదు. Even though you walk through the valley of the shadow of death, you will fear no evil because God is with you. మరణాంధకారపు గాఢాంధకారపు లోయలో మీరు సంచరించినను దేవుడు మీకు తోడుగా ఉండి ఉన్నారు గనుక ఏ మాత్రమును కూడా భయము చెందరు. No weapon formed against you shall prosper. మీకు విరోధముగా రూపించబడ్డ ఎట్టి ఆయుధమైనను అది వర్ధిల్లదు. The wicked may fall 10,000 and 1,000 by your side. దుష్టులు మీ ప్రక్కను 10,000 మందిగా లేక 1,000 మందిగా పడి ఉన్నను Yet it will not harm you అది మీకు కీడు కలుగ చేయనేరదు. because you are surrounded by the grace of God. ఎందుకనగా దేవుని కృప చేత మీరు ఆవరించబడి ఉన్నారు. You are surrounded by the peace of God. మీరు దేవుని సమాధానము చేత ఆవరించబడి ఉన్నారు. You are surrounded by the victory that Jesus won on the cross for you. యేసు మీ నిమిత్తమై సిలువలో సాధించిన విజయము చేత మీరు ఆవరించబడి ఉన్నారు. You are surrounded by the victory which Jesus won by rising up from the grave alive on the third day. మూడవ దినమున సమాధిని జయించి తిరిగి లేచుట ద్వారా యేసు సాధించి ఉన్న విజయము చేత మీరు ఆవరించబడి ఉన్నారు. Jesus says, I am with you always. సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని యేసు సెలవిస్తున్నారు. I will make you live. నేను మిమ్మును జీవింప చేయుదును. Because I live, you will live also. నేను జీవించి ఉన్నాను గనుక మీరును జీవించెదరు. You will have victory. మీరు విజయం కలిగి ఉంటారు. Victory. విజయం, Victory. విజయం. Do not be afraid. భయపడకండి. Here's a beautiful testimony. అద్భుతమైన సాక్ష్యం ఉన్నది. Sister Prema. సహోదరి ప్రేమ, She's a single mother. ఆమె ఏకాకిగా ఉన్న తల్లిగారు. Husband passed away. భర్త మృతి నొందారు. 2 children. 2 బిడ్డలు. She studied for a lab technician position, ప్రయోగశాలలో పనిచేసే ఉద్యోగం కోసమై చదువుకున్నారు. but she was given only a nursing assistant job. కానీ ఆమెకు కేవలం నర్సింగ్ లో సహకరించే ఉద్యోగం మాత్రమే ఇచ్చారు. Low salary.
తక్కువ జీతము, worked for 8 years. 8 సంవత్సరాలుగా పని చేశారు. No increase. వృద్ధి లేదు. Nobody cared for her. ఎవ్వరు ఆమెను పట్టించుకోవడం లేదు. And people were jealous. ప్రజలేమో అసూయతో ఉన్నారు. No promotion. పదోన్నతియే లేదు. At that time she came to Jesus Calls Prayer Tower and attended a fasting prayer there. అటువంటి సమయంలో యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురములో ఉన్న ఉపవాస ప్రార్థనకు ఆమె హాజరు కావడం జరిగింది. And the prayer intercessor prayed and said, God will bless the labor of your hands. ప్రార్థనా విజ్ఞాపనకర్తలు ఆమె కొరకే ప్రార్థించి దేవుడు మీ చేతుల కష్టార్జితమును ఆశీర్వదిస్తాడు అని చెప్పి ఉన్నారు. Amazingly, next month she received the long pending salary. మహాద్భుతమైన రీతిలో తరువాత నెలలోనే కొంతకాలంగా నిలిచిపోయిన వేతనమంతయు రావడం జరిగింది. And she was promoted also in the job. అలాగే ఉద్యోగంలో పదోన్నతి కూడా కల్పించడం జరిగింది. Today son has completed engineering, ఈ రోజున కుమారుడు ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకున్నాడు. working in a private company. ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ ఉన్నాడు. Daughter is studying engineering కుమార్తె ఇంజనీరింగ్ చదువుకుంటూ ఉన్నారు. and she's building a house. ఆమె గృహ నిర్మాణం చేస్తున్నారు. Praise God. దేవునికి స్తోత్రములు. God will give you victory. దేవుడు మీకు విజయమును అనుగ్రహించును. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. Father, తండ్రి, I pray for this victory to come into the life of your son, your daughter. ఇట్టి విజయం నీ కుమారుని యొక్క నీ కుమార్తె యొక్క జీవితంలోకి రావాలని ప్రార్థిస్తున్నాను. No more wait. ఇకను వేచి ఉండకూడదు. No more wait. ఇకను వేచి ఉండకూడదు. Give them the promotion. వారికి పదోన్నతి అనుగ్రహించండి. Today do a miracle. ఈ రోజే అద్భుత కార్యము జరిగించండి. Let the money come in search of them. ధనము వారిని వెదుక్కుంటూ వారి యొద్దకు వచ్చును గాక. Salary increase come. వేతనం యొక్క వృద్ధి వారికి కలుగును గాక. Right job come. సరైన ఉద్యోగం వచ్చును గాక. And let the children's expenses be met by heaven supernaturally. ప్రకృతికి అతీతమైన రీతిలో బిడ్డల ఖర్చులను పరలోకం ద్వారా సంధించబడును గాక. Let the children have good jobs. బిడ్డలకు మంచి ఉద్యోగములు రావాలి. Right life partner. సరైన జీవిత భాగస్వామి రావాలి. Let their home be built. వారి గృహము నిర్మాణం కావాలి. I bring these blessings into their lives. ఇట్టి ఆశీర్వాదములను నేను వారి జీవితంలోనికి తీసుకుని వచ్చుచున్నాను. Lord, ప్రభువా, take away every lonely feeling. ప్రతి విధమైన ఒంటరి భావనను తొలగించి వేయండి. Give them thy rest, మీ విశ్రాంతిని వారికి ఇవ్వండి. thy peace. మీ యొక్క శాంతి. Let them have joy in their life and miracles one after the other. వారి జీవితంలో సంతోషమును ఒకదాని వెంబడి ఒకటి అద్భుతాలను జరిగించండి. Thank you for doing it. అలా చేయించినందుకు వందనములు. Give them victory in their studies, వారికి విద్యలో విజయము అనుగ్రహించండి. victory విజయము and good jobs. మంచి ఉద్యోగములు In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. My friends, I have good news. నా స్నేహితులారా, మీ కొరకైన శుభవార్త ఉంది. At the Karunya University, that is Karunya Institute of Technology and Sciences, కారుణ్య విశ్వవిద్యాలయం, కారుణ్య సాంకేతిక విద్యా కళాశాలలో this year the board has decided to give full tuition fee scholarship waiver for deserving Christian students. క్రైస్తవ విద్యార్థులలో అర్హులైన వారికి ట్యూషన్ ఫీజుని పూర్తిగా మినహాయింపు ఇవ్వాలి అని కారుణ్య యొక్క బోర్డు నిర్ణయం చేసుకోవడం జరిగి ఉన్నది. Of course, certain seats are reserved for this scholarship. అయితే ఇట్టి ఉపకార వేతనం కోసం కొన్ని సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. There'll be a rank sheet, అందులో ర్యాంక్ షీట్ ఉంటుంది. and if a person qualifies exceptionally well in their +2 and in the Karunya entrance examination, then they will have the scholarship. ఒక వ్యక్తి గనక 12వ తరగతిలో ఉన్నతమైన మార్కులు, కారుణ్య ప్రవేశ పరీక్షలో గనక ఉన్నతమైన రాణింపును కలిగి ఉన్నట్లయితే ఇట్టి ఉపకార వేతనానికి వారు అర్హులవడం జరుగుతోంది. This is for the children of parents who are drawing less than 8 lakhs as salary or income in a year. ఏ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఆదాయం, వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయలకు లోపు ఉంటుందో వారికి వర్తిస్తోంది. So apply for admission for these seats. కనుక ఈ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోనండి. You can go to this website www.karunya.edu and apply. www.karunya.edu ను సంప్రదించండి. ఆ విధంగా దరఖాస్తు చేసుకోనండి. You can also call this number for full information. అలాగే పూర్తి సమాచారం కోసం ఈ నంబరుకు మీరు కాల్ చేయండి. Yes, we are opening the portals of Karunya to help the poor, deserving Christian students. అవును, యోగ్యులైన అర్హులైన క్రైస్తవ విద్యార్థుల కోసమై కారుణ్య కొన్ని విభాగాలను ఆ రీతిగా తెరవచేయడం జరుగుతోంది. You can apply from any part of India భారతదేశంలో ఎక్కడున్నా సరే మీరు దరఖాస్తు చేసుకొనవచ్చును. and enjoy this blessing to study at Karunya University. కారుణ్య విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసము అనే ఆశీర్వాదమును ఆనందించండి.